తాగమన్నోడు ఏం చేయాలి, వచ్చి మాతో పాటు ఒకవేళ మేము గుడిసెలోనో చెట్టు కిందలో కూర్చున్నప్పుడు ఆయన దాంట్లో లాడ్జింగ్లోనో లేకపోతే పై దాంట్లో కూర్చొని రే నేను కూడా ఉన్నారా దీన్ని సపోర్ట్ చేస్తున్నా మా చెల్లం ఎందుకు ఆపినారని అనాల్సిన మాట ఉందా లేదా ఆయనకి? అది పోయి సినిమ నాదే నేను అడిగితే ఇంకేం అన్నట్టుగా మాట్లాడుతాడు. ఆయన వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు కూడా 40 లక్షల్లో తీసుకున్నా. 40 లక్షలకు అది నేను మొన్న చూడు 4 ఎకరాల 80 సెంట్లు తోట ఒకటి సేను ఒకటి పెట్టిన, ఎకరా 35 సెంట్లు తోట ఒకటి పెట్టినానని ఆ తోట పెట్టింది ఈయన కాడే. కొద్ది కొట్లకి నాది 25 లక్షలు పోతే ఇంకా 40 లక్షలు ఎంత ఉంటుంది, ఇంకా తక్కిన అమౌంట్ నేను ఇవ్వాల్సిన బాకీ అయితే వాస్తవమే. ఇదే మనకు గౌడవని కొట్టుకుంటుంది, అయ్యా మా ఎన్ని పోయినా దేవుడు పర్వాలేదు మీ పుణ్యాన ఆయనకైనా బయటకు వచ్చి నోటీస్ ఇస్తే ఈ సినిమా రిలీజ్ అయితే మా ఇంటికి పోయి ఇవ్వాల్సిన రూపాయి పావలో కాడో అటో ఇటో వస్తేనే మొత్తం ఇస్తాం, రాకపోతే 10 రోజులు టైం చెప్పుకొని ఇద్దాము మేము ఈ మాట చెప్పుకుంటున్నాం అప్పటి నుంచి కూడా. ఈ సందర్భంలో ఇది ఒక ఆయన తగిలించుకొని ఈయన టైటిల్ నాది అన్నాడు, ఈయన సినిమా నాది అంటాడు. మరి పూరిపోతే నన్నేమన్నా నాదే నాకు నాదే అని చెప్పి నన్ను కూడా తినుకుంటా ఉన్నట్టుగా భయపించేవాళ్ళు ఉంటాడు అనమాట. ఈ తగ్గిన వాళ్ళు ఎవరైనా ఒక రకంగా చూసి, కానీ ఈ రెడ్డి పెద్ద ఈ రెడ్డి కంటే ఆ రెడ్డిగా గొప్ప అనిపిస్తుంది నా కంటికి చూస్తే. అంటే అడిగేదానికైనా ఒక లెక్క ఉండాలి. శ్రీ టీసీ నాటువను సినిమా మాదిని 3 సంవత్సరం నుంచి వచ్చినట్టు కొట్టుకుంటున్నాను. మీ ఇద్దరు అందరికీ తెలిసిందే, అంటే అందరికంటే అందరికీ తెలియదు, 100లో 30 మంది తెలుసు. ఛానళ్ళు, పేపర్లు, టీవీలు అన్నింటిలో వస్తున్నాం. అప్పటి నుంచల్లా మెదలకుండా ఉండి ఈయనే ప్రెస్ మీటింగ్ పెట్టుకున్నాక రేపు పొద్దున్నే రేపు ఈ నెలలో 29వ తారీఖు రిలీజ్ అని చెప్పినాక ఒక దింగండి ఆమని నేలకేసి ఏమని సినిమా పేరు మాది, మీరు ఏమి రిలీజ్ చేయొద్దు, తమకు మేలకొనమని. ఇది ఒక న్యాయం. ఈ డబ్బులు వడ్డీలకి ఇచ్చిన వాళ్ళందరూ తీసుకోవాలనుకుంటే నేను ఒక తీసిన సినిమా దీని సినిమాలు ఏడవ నేను ఎవరైనా అప్పచెప్పాలి పోయినాను. ఆ విమర్శ కనుక్కొని ఊరికి పోయి వాళ్ళకి సమాధానం చెబుదామని ఇక ఇవాళ మేము బయలుదేరుతాను. అది పెట్టడం కూడా అదేంటి మన ఛానల్ ద్వారా కానీ పెట్టి ఛానల్లో సమానంగా అది ఏంటి అని విమర్శ అడుగుతారు. మరి వాళ్ళని అడిగిండ్రు అడగలేదు తెలియదు, కానీ రేపు పోయి నేను ఇట్నే కనిగిరిలో పెద్ద మనుషులు ఉండరు, మా ఊరిలో పెద్ద మనుషులు ఉండరు, వాళ్ళ ఊరు కనిగిరి పక్క ఊరు, ఆయన కూడా వాళ్ళ పెద్ద మనుషులు ఈ పెద్ద మనుషులు మొత్తం కోటం చేసి ఈ సినిమా నీదైతే రాయ్యా దీన్ని రిలీజ్ చేసుకోను, నేను రిలీజ్ చేసుకొని కూడా డబ్బులంతా నాకు వద్దు, మొత్తం నువ్వే దింకో. ఇది బయటకి సినిమా బయటకు వచ్చిందంటే మాకు కడుపు నిండా సంతోషపడతాం. ఇచ్చాలు మాకు సినిమా మొత్తం నువ్వు దింకో, ఈ మాకు ఏదో ఇస్తే లేకపోతే నీ పుణ్యం అంటే కూడా సినిమా బయటకు వచ్చింది నీ పుణ్యాన్ని నాకు ఒక ఏమంటారు నిర్మాతేనా నిర్మాత దొరికినది ఫుల్గా సంతోషంగా మళ్ళీ మీ ఛానల్ కాడికి వచ్చి నేను అందరికీ నమస్కారం చేసి పోతాను. నాకు కావాల్సింది అదే కదా, నాకే డబ్బులు లేవు, పెట్టిన దానికే సమాధానం లేదని అల్లాడుతున్నప్పుడు ఇంకో పార్ట్నర్ దొరికినది కాబట్టి నాకు నిండా సంతోషం. ఇంతకంటే సంతోషం ఏం లేదు కదా. నాకు అప్పులు ఇచ్చేవాడే లేడు, ఇచ్చినోడే తన్నపోతున్నాడు. ఒక పక్కన ఏడుతా మొత్తుకుంటామంటే మేము నేను ఇస్తారా డబ్బులు అని పిలిచినట్టుగా ఉంది. నేను నచ్చినంగా రేపు పోయి ఆ ఊర్లో ఈ ఊర్లో పెద్ద మనుషులు కోట చేసి 10 ఛానల్ వాళ్ళు మనకందరూ తెలిసిన వాళ్ళు కనిగిరిలో నా వాటర్ కానీ చాలా మంది పైపెచ్చిన నాది సంగటి వాటలు నా వాటలో 20 సార్లు తిన్నాడు సంగటి. ఆయన పిల్లం అంటే ఈ మధ్య ఆ పిల్లలు చచ్చిపోయింది, ఆయన పిల్లం 20 సార్లు తిన్నాడు. తిన్నప్పుడు ఎప్పుడైనా యాందిరా మరి సినిమా మన ఇద్దరం కలిసి తీర్చి మన సినిమా సంగతి ఏంది మరి మంచి ఏంది చెప్పలేదు అనాలి ఒకసారి అనతో. ఏం బాబాయ్ ఎట్టడి చేస్తుంది బాబాయ్, వాటర్ ఎట్టడి చేస్తుంది బాబాయ్, మీరు ఎట్టడి చేస్తారు బాబాయ్ అన్నాడే, కానీ సినిమా మూసి ఎప్పుడు కూడా ఎత్తలేదే. నేను ముందు ఏమైనా వస్తే పావులవాడు వస్తే ముందు చేసుకొని పెద్ద బాయ్ ఆయనదే కాబట్టి ఉన్నదంటూ ఆయనకి ఇచ్చుకొని అయ్యా 10 రోజులు ఎడుకు ముందు తక్కి ఇస్తామని చెప్పుకుందామని నేను కూడా అనుకుంటే ఫోన్ అయినా చెప్పకుండా లేకపోతే మంచి లేకపోతే మా ఊరికి వాళ్ళ ఊరికి గట్టిగా దొడ్డికి పోయిన దూరం ఉండదు. పద్దం లేకపోతే మా ఊరికి పోయేవాడు, మా ఊరి మీదుగా పోయేవాడు చెప్ప చేయకుండా ఈయన ఒక దీంట్లో సెల్లులో పెట్టిండు. ఈయనేమో ఈయన చుట్టూ లబాల తిరుగుతాడు. ఈయన మరి రానరా కూర్చొని మాట్లాడదాం, మరి సిరిటి మీది మాది సిరిటీసి నాటువను మీద మాట్లాడడం ఇది కూడా లేకుండా సైగా ఏం తెంగిందేమితే సగం పడ్డము, ఏం తెంగితే కింద కూలిపోతాం. ఇప్పుడు పోయి ఆయన సంగతి సినిమా నాదా ఆయనదనేది వస్తే మంచిది, ఇంకా లక్షణంగా దేవుడు దండం పెట్టుకోవడం. అది అంటే ఏదో అబద్ధాలు మాట కాదు. రమ్మను పార్ట్నర్కి ఇది గుంటతో ఊడితో తెలియదు, వత్యో రావో తెలియదు, పార్ట్నర్కి వస్తే లక్షణంగా మంచిది మా పేరు. ఇదయ్యా మాది ఇంకా